హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు నేతి బొబ్బట్లు ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. టేస్టీగా, సింపుల్‌గా, స్మూత్‌గా చాలా టేస్టీగా వచ్చినాయండి. ఎలాగా వినాయక చవితి వస్తుంది. చాలామంది బొబ్బట్లు చేసి పెడతా ఉంటారు కదా! ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఈరోజు పిల్లలకి సెలవు కదండీ! ఇంట్లో ఏదైనా టేస్టీగా చేసి పెట్టండి అంటే నేను ఇంక ఇది చేశాను. అయితే ఒక చిన్న గ్లాసు పచ్చెనపప్పు తీసుకున్నానండి. శనగపప్పుని ఇలా కడిగేసుకొని ఒక 2, 3 సార్లు కడిగేసి ఒక 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇక చక్కగా నానిపోయింది 2 గంటలకి. ఈ పప్పుని కాస్త కడిగేసుకొని మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. దీనికి బెల్లం అయితే మనం ఎంతైతే పచ్చెనపప్పు తీసుకుంటామో అంత బెల్లం అయితే సరిపోతుందండి. ఇంకా స్వీట్ తినే వాళ్ళకి ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనిక దీన్ని కడిగేసి పొయ్యి మీద పెట్టేశానండి. ఇది ఉడికి దీంట్లోకి మనం బెల్లం అన్నీ కలిపి తయారు చేసే పూర్ణం తయారయ్యేలోపు మనం పిండిని కలిపేసి రెడీగా పెట్టుకుందాం. చూడండి మైదా పిండిని ఒక బౌల్ తీసుకున్నానండి. గోధుమ పిండితో కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు మైదా పిండి కూడా మనం పిల్లలకి పెట్టొచ్చు కదా! అందుకనే మైదాలోని కాస్త సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసానండి. చుట్టూ అంచుల వైపు కొంచెం కలర్ఫుల్‌గా రెడ్డిష్‌గా వస్తుంది. బావుంటుంది. కాస్త తినే సోడా కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ 3 కలిసిపోయేలాగా పిండిని కలిపేసుకోండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి కంట పలసగా చేసుకోండి. చపాతీ పిండి కాస్త మనం గట్టిగా చేస్తాం కదా! ఇది కాస్త పలసగా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి సెలవు కదండీ! నేనైతే మా అమ్మాయితో చేయించాను. తను కూడా చాలా సరదాగా చేసింది. ఇద్దరం చక్కగా మాట్లాడుకుంటూ సరదాగా చేసాం. సింపుల్‌గా కూడా అయిపోయినాయి. ఇక ఈ పిండిలో కాస్త కాస్త వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసానండి. చూడండి ఇలా కలిపిచ్చాను. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాసు ఆయిల్ రెడీగా పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసి పిండిని ఆయిల్‌లో నానబెట్టుకోవాలి. అంటే మనం ఆయిల్ వేసి ఉంచామనుకోండి పిండి కూడా చక్కగా సాఫ్ట్‌గా వస్తుంది సాగకుండా. మైదా అంటే సాగుతా ఉంటుంది, చేతికి అంటుకుంటా ఉంటుంది కదా! గోధుమ పిండిలా కాదు కాబట్టి ఇలా ఆయిల్ వేసేసి నానబెట్టేసుకోండి. ఈ నానబెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని మనం ఈ పప్పు చల్లారిన తర్వాత దీని పప్పు సంగతి చూద్దాం. చూడండి ఈ విధంగా కరెక్ట్‌గా ఒక 20 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. అంటే మనకి పప్పు నాని, ఉడికి, చల్లారి మనం ఇలాగా పేస్ట్‌లా చేసుకొని బెల్లం, అలాగే ఇలాచీ వేసి ఇలా చేశానండి. కాస్త పొడి పొడిగానే చేశాను. మరి కొంచెం మెత్తగా అయిపోయిందనుకోండి, మనకి ఇలా చుట్టడానికి రాదు. మనకి మొత్తం చపాతీలో పెట్టి చేసేటప్పుడు కూడా నీట్‌గా రాదు కదా! పాకిపోతూ ఉంటుంది. అందుకనే కాస్త చూసుకుంటా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇంకా పిండి కూడా నానిపోయింది చక్కగా. చూసారా? ఇక ఈ పిండిని కొంచెం పిండిని తీసి చేత్తో పట్టుకోండి. నాకు ఈ పిండికి ఈ చిన్న గ్లాసు పప్పుకి ఒక 13 వరకు బొబ్బట్లు వచ్చినాయండి. చూడండి ఈ విధంగా పిండిని ఇలా స్ప్రెడ్ చేస్తూ దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని అంటే పచ్చెనపప్పు, బెల్లం ఇవి చేసి పెట్టుకున్నాం కదా! దీనికి చక్కగా పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కవర్ చేసేయండి. ఈ విధంగా కవర్ చేసి దీనికి కాస్త ఆయిల్ రాసుకొని మనకి పూరి ప్రెషర్ ఉంటుంది కదా! దాని మీద కూడా మనం చేసుకోవచ్చు. కానీ చేత్తో చేస్తే మనకి ఈవెన్‌గా వస్తుంది. మనం పూరి ప్రెషర్ మీద పెట్టి నొక్కగానే మొత్తం బయటకొచ్చేస్తుందండి. అందుకని నేను ఈ విధంగా కొంచెమే కాబట్టి మనం చేత్తో చేసేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పిండి అలాగే పప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పూరి ప్రెషర్ ఉండాల్సిందే. ఎందుకంటే టైం అవుతా ఉంటుంది. పెనం కాలిపోతూ ఉంటుంది కదా! త్వరగా చేయాలంటే పూరి ప్రెషర్ మీదే. చూడండి ఇలా వేసేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని ఇలా కాల్చేసుకోవడమే. సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి 2, 3 రోజులు ఉంటాయి కూడా. ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి ఒక 4 రోజులు ఉంటాయి. ఇక అక్కడ దాకా ఉండదులేండి. ఇక వేడి వేడి మీద పిల్లలు తలో 2 తినేసారనుకోండి అయిపోతుంది. ఇలా తీసిన వెంటనే దానికి కాస్త నెయ్యి రాసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా కాల్చేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. సింపుల్‌గా కూడా అయిపోయినాయి. మీరు రేపు మన వినాయక చవితి కోసం ఇదేం చేద్దాం? బొబ్బట్లు చేయాలంటే ఇలా చేయండి. చూడండి భలే చుట్టూ అంచులు రెడ్డిష్‌గా, మధ్యలో ఇదేం యెల్లోగా చేద్దాం? చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఏం? స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం స్వీట్ వేసుకుంటూ ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. అలాగే పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. చూడండి చాలా స్మూత్‌గా, మెత్తగా 2 వేళ్ళతో మనకి తీసేలాగా సాగకుండా మనకి మైదా సాగకుండా చాలా టేస్టీగా వచ్చినాయండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.